చరిత్ర పుటల్లో నిలిచిపోయిన ఒక మహాయుద్ధానికి సంబంధించిన ఆనవాళ్లు నీటి అడుగున లభ్యమయ్యాయి. బ్రిటిష్ అడ్మిరల్ హొరాషియో నెల్సన్ దాడుల్లో సుమారు 225 ఏళ్ల క్రితం ధ్వంసమై బాల్టిక్ సముద్రంలో మునిగిపోయిన ప్రఖ్యాత డానిష్ యుద్ధ నౌకను మెరైన్ ఆర్కియాలజిస్టులు తాజాగా గుర్తించారు. 1801లో జరిగిన కోపెన్హాగన్ యుద్ధంలో ఈ నౌక సముద్ర గర్భంలో కలిసిపోయింది. దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఇప్పుడు చూద్దాం. డెన్మార్క్ కు చెందిన వైకింగ్ షిప్ మ్యూజియం బృందం కోపెన్హాగన్ హార్బర్ సమీపంలో నీటి అడుగున చేపట్టిన తవ్వకాల్లో కీలక ఆనవాళ్లు బయటపడ్డాయి. 15 మీటర్ల లోతులో తవ్వకాలు చేస్తుండగా సరిగ్గా 225 ఏళ్ల క్రితం కోపెన్హాగన్ యుద్ధంలో మునిగిన డానిష్ యుద్ధ నౌక లభ్యమైంది. 225 ఏళ్ల క్రితం ఏప్రిల్ 2న హొరాషియో నెల్సన్ నేతృత్వంలోని బ్రిటిష్ ఫ్లీట్ డెన్మార్క్ నావికా దళంపై దాడి చేసినప్పటి వస్తువులు దొరికినట్టు పురావస్తు శాస్త్రవేత్తలు తెలిపారు. అప్పటి భయంకరమైన పోరులో కమాండర్ ఓల్ఫెట్ ఫిషర్ నేతృత్వంలోని జానెబ్రోగ్ అనే ఈ ప్రధాన నౌక నెల్సన్ దళాలకు ప్రధాన లక్ష్యంగా మారింది. ఫిరంగి దాడుల వల్ల నౌకపై మంటలు చెలరేగి చివరకు భారీ శబ్దంతో పేలిపోయి మునిగిపోయింది. ప్రస్తుతం ఆ సముద్ర ప్రాంతంలో లైనెట్ హోల్మ్ అనే భారీ గృహ నిర్మాణ ప్రాజెక్టు వస్తోంది. ఇది ప్రారంభమైతే తవ్వకాలు కష్టమవుతాయి అనే కారణంతో డైవర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సముద్రం అడుగున దట్టమైన బురద కారణంగా ఏమీ కనిపించని పరిస్థితుల్లో డైవర్లు కేవలం తమ చేతుల స్పర్శతో పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఈ తవ్వకాల్లో నాటి 2 ఫిరంగులు, నావికుల బట్టలు, బ్యాడ్జీలు, బూట్లు, సిరామిక్ వస్తువులు, సీసాలతో పాటు ఒక నావికుడి దవడ ఎముక కూడా లభించాయి. ఆ రోజు ప్రాణాలు కోల్పోయిన 19 మంది నావికుల్లో ఇతను ఒకరై ఉంటారని భావిస్తున్నారు. నౌకపై ఫిరంగులతో దాడి చేస్తున్నప్పుడు అందులో ఉండటం ఒక పీడకల లాంటిదని ఆర్కియాలజిస్టులు తెలిపారు. కోపెన్హాగన్ యుద్ధంలో ఫిరంగి గుండు తాకినప్పుడు నౌక చెక్క ముక్కలు, గ్రెనేడ్ శకలాల్లా చెల్లాచెదురు కావడంతో నావికులు తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. ఈ శిథిలాల ద్వారా ఆనాటి వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. వెలికితీసిన పురావస్తు ఆధారాలతో డెన్మార్క్ చరిత్రను మలుపు తిప్పిన ఆనాటి మహాసంగ్రామం గురించి అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.